ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ABN బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు కొన్ని ఫ్లాట్గా, కొన్ని లాభాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఇన్ఫోసిస్ కావచ్చు, TCS, టెక్ మహేంద్ర, విప్రో, HCL టెక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ICICI బ్యాంక్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 కొంచెం ఫ్లాట్గా కనిపిస్తోంది. 24,148, దాదాపుగా 59 పాయింట్ల స్వల్ప లాభంతో, అంటే ఫ్లాట్గా కనిపిస్తూ ఉంది. BSE సెన్సెక్స్ మాత్రం దాదాపుగా 271 పాయింట్ల లాభంతో కనిపిస్తూ ఉంది. 77,211 దగ్గర కొనసాగుతుంది. నిఫ్టీ 500 కూడా స్వల్ప లాభాలతో 44 పాయింట్లు, 23,527 దగ్గర కొనసాగుతోంది. ఇటు బ్యాంక్ నిఫ్టీ 87 పాయింట్ల నష్టంతో, స్వల్ప నష్టంతో కూడా అది కూడా కనిపిస్తూ ఉంది. 57,423 దగ్గర కొనసాగుతోంది. ఐటీ మాత్రం కొంచెం మెరుగ్గా కనిపిస్తూ ఉంది. 884 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. 31,116 దగ్గర కొనసాగుతోంది. సో ఇక్కడ మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్లో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఒక కీలకమైనటువంటి సపోర్ట్ స్థాయిలను కాపాడుకుంటున్నప్పటికీ ఇక పై స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ దిశ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? అయితే మార్కెట్ టోటలీ సైడ్ వేస్ లోనే ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు అండి. సో విత్ లోవర్ సైడ్ బయాస్ అని అంటాం మనం, ఇలాంటి ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో. సో మనం చూస్తున్నాం సెటిల్మెంట్ ఎక్స్పైరీ రోజు వాలటాలిటీ అనేది ఎక్కువ అవుతుంది. ఇన్ఫాక్ట్ ట్యూస్డే రోజు ఏదైతే స్పైక్ చూసామో నిఫ్టీ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ, ఆ స్పైక్ మొత్తం కూడా నిన్నటి తోటి తుడిచిపెట్టిపోయిందని చెప్పొచ్చు. సో 1 డే గెయిన్ ఏదైతే ఉందో నెక్స్ట్ 2 days లో ఫిజిల్ అవుట్ అయిపోవడం చూస్తున్నాం. సో మీరు అన్నట్టు సెలాన్ రైజ్ ప్యాటర్న్ మనకి నిఫ్టీ యాజ్ ఆఫ్ లో కనిపిస్తుంది. సో స్వింగ్ లో మనం చూస్తే కనుక 19th ఆగస్ట్ రోజు రావటం చూసాం 24,025. సో ఈ రోజులో 24,106. ఒకవేళ 24,025 కట్ అయింది నిఫ్టీ అంటే కనుక మేబీ గ్యాప్ జోన్ ఒకటి ఉంది. జూలై 26th రోజు ఫామ్ అయిన గ్యాప్ అదేదైతే ఉందో 23,823 నుంచి 23,891 మధ్యలోకి వెళ్ళే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఈవెన్చువల్లీ ఆ 24,000 బ్రేక్ అవుతుందా, లేకపోతే సైకలాజికల్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ సపోర్ట్ తీసుకుంటుందా అనేది మనం వేచి చూడాలి. బట్ డెఫినెట్లీ ఇక్కడ నుంచి రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉంది కాబట్టి దో మనకి నిఫ్టీ 20 and 200 day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నప్పటికీ ఐ థింక్ జస్ట్ 100 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ ఉంది 24,000 కింద. అండ్ ఒకవేళ మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్ లో రివర్స్ అయింది అంటే కనుక 24,367 ఏదైతే 200 day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 100 పాయింట్స్ రిస్క్ అండ్ 250-300 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది కాబట్టి మేబీ బైక్ వెళ్ళటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని చార్ట్స్ సూచిస్తున్నాయి. బట్ 6 స్టాప్ లాస్ చాలా కంపల్సరీగా పెట్టుకోవాలి. రీజన్ ఏంటంటే ఒకవేళ 24,000 బ్రేక్ అయింది అంటే కనుక అక్కడి నుంచి కూడా 200-250 పాయింట్స్ పడే ఛాన్సెస్ కనిపిస్తుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ఒక టైట్ రేంజ్ లోనే ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. సో స్వింగ్ లో 57,001, ఈ రోజులో 57,240 అండ్ 200 day మూవింగ్ యావరేజ్ పైన డిసైసివ్లీ ట్రేడ్ అవుతుంది. ఈవెన్ దో నిఫ్టీ కొద్దిగా బేరిష్ గా ఉన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ బుల్ సాధీనంలో ఉందని చెప్పొచ్చు, బికాస్ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 57,000 ఆ రేంజ్ వస్తే కనుక స్టాప్ లాస్ మనకి 200 day మూవింగ్ యావరేజ్ అవుతుందో 56,700 కింద ఉంటుంది కాబట్టి జస్ట్ 300 పాయింట్స్ ఒకవేళ ఎవరైనా రిస్క్ తీసుకోదలుచుకుంటే మేబీ బై డిప్ స్ట్రాటజీ అవలంబించవచ్చు. అట్ ద సేమ్ టైం 58,000 ని డిసైసివ్లీ బ్రేక్అవుట్ చేయలేకపోతుంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 57,000 నుంచి 58,000 మధ్యలోనే కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సార్, కామారెడ్డి నుంచి రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, మీ డౌట్ అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మీ డౌట్ అడగండి. సార్ ఐసిఐసిఐ ఏఎంసీ 3,500 లో తీసుకున్నాను సార్. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 590 లో తీసుకున్నాను సార్. రెండు 10% లాస్ లో ఉన్నాయి సార్. 4 ఎగ్జిట్ కావాలి. వినపట్లేదండి, స్టాక్ నేమ్ ఒక్కసారి. ఐసిఐసిఐ ఏఎంసీ సార్ 3,500 లో తీసుకున్నాను సార్. ఓకే.
జేఎస్డబ్ల్యూ ఎనర్జీ తీసుకున్నాం సార్, 10% లాస్ లో ఉన్నాం సార్. సార్ జేఎస్డబ్ల్యూ ఐసిఐసిఐ ఇవి 10% లాస్ లో ఉన్నారు. సో ఏంటి? సో ఐసిఐసిఐ ఎంసీ మనం తీసుకుందాం అండి. ఐ థింక్ 10% లాస్ అంటే టాప్ ఆఫ్ ద హిల్ కొన్నట్టున్నారు. ఎందుకంటే దీని లిస్టింగ్ మనం చూస్తే కనుక December 2025 లో అయింది అరౌండ్ 2600 ఆ రేంజ్ లో. దాని తర్వాత ఏప్రిల్ మేలో ఇది టాప్ అవుట్ అవటం చూసాం 3590 అండ్ 3611. సో లాస్ట్ 3 months నుంచి మార్కెట్ ఈ స్టాక్ ఇది డౌన్ ట్రెండ్ లో ఉంది. సో దీనిలోకి ఐ థింక్ ఓవరాల్ గా చార్ట్ ప్యాటర్న్ రావాలంటే అట్లీస్ట్ 12 bars అనేది మనకు ఉండాలి. సో ఇప్పటికి అరౌండ్ 9 bars రావటం చూసాం. ఐ థింక్ ఇంకో 3 bars వస్తే కనుక చార్ట్స్ అనేది సెట్ అవుతుంది. సో మీరు కొన్న స్టాక్ ఈజ్ ఓకే, బట్ మీరు కొన్న ప్రైస్ చాలా ఎక్కువలో కొన్నారు. సో ఆల్రెడీ 10% లాస్ లో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశంలో యూ షుడ్ ట్రై టు హోల్డ్ అండి. సో 1 to 2 years టైం ఫ్రేమ్ ఉంటే కనుక ఈ స్టాక్ ఐసిఐసిఐ ఎంసీ అది మోస్ట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ నేమ్స్ దే ఆర్ డూయింగ్ గుడ్ అండ్ దే విల్ డూ గుడ్ అనిపిస్తుంది చార్ట్స్ పరంగా కూడా. రైట్ ఫ్రమ్ ఎక్స్చేంజెస్ నుంచి, ఏఎంసీస్ నుంచి, స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్స్ ఇవన్నీ కూడా. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ లో 2740 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి ఒక 10% ఫర్దర్ కరెక్ట్ అయింది అంటే కనుక మీరు డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ లో ఈ స్టాక్ ని మీరు పిక్ చేసుకోవచ్చు. రైట్ సార్, కరీంనగర్ నుంచి కిషన్ గారు ఉన్నారు. కిషన్ గారు నమస్కారం. నమస్కారం అండి రాజేందర్ గారు. నమస్కారం. 2 స్టాక్స్ సార్. షాప్లర్ ఇండియా ఏ రేట్ లో తీసుకోవచ్చు ఫ్రెష్ బై? ఇంకొక దగ్గర సిఎస్సి ఉన్నాయి సార్, ఒక 1000 షేర్లు ఉన్నాయి. కొద్ది లాస్ లో ఉన్నా, రిజల్ట్ బాగానే ఉంది కానీ వీక్ అవుతుంది సార్. 2 అలాగే చేసి రావాలా? ఫస్ట్ స్టాక్ ఏమంటే షాప్లర్ స్పెల్ చేయగలరా కిషన్ గారు? ఫర్ హాంకాంగ్. ఫస్ట్ చెప్పండి ఒకసారి. అదే సార్, షాప్లర్ ఇండియా, ఎస్ ఫర్ సౌత్, సి ఫర్ కల్కట్టా, హెచ్ ఫర్ హాంకాంగ్, ఏ ఫర్ అండమాన్, ఈ ఫర్ ఈస్ట్. షాప్లర్ ఇండియా. 4000 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో ఈ స్టాక్ మనకి టోటలీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో 2024 జూన్ లోనే మనకి టాప్ అవుట్ అయింది 4951 దగ్గర. దాని తర్వాత 2823 లో రావటం చూసాం. దాని తర్వాత హయ్యర్ లోస్ అయితే ఫామ్ అవుతుంది కానీ హయ్యర్ హాల్స్ ని పెనట్రేట్ చేయలేకపోతుంది. సో దీని రేంజ్ యాజ్ ఆఫ్ నో చూస్తే కనుక 4300 నుంచి 3500 మధ్యలో కదలాడుతుంది లాస్ట్ ఆల్మోస్ట్ 1.5 year గాను. సో డెఫినెట్లీ ఐ థింక్ ఈ స్టాక్ ని మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ లో పిక్ చేయాలి. 4023 నుంచి 3690 వరకు యూ షుడ్ ట్రై టు బై. అక్కడ ప్రాబ్లీ మీకు మంచి ఐ థింక్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఐ థింక్ అట్లీస్ట్ మీకు నెక్స్ట్ 1 year కనుక హోల్డ్ చేయాలి ఈ స్టాక్ ని. సిఎస్సి ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ అండర్ పర్ఫార్మింగ్ నేమ్ అండి. సో ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ మనకి 19th రోజు జరగటం చూసాం, 19th August రోజు. అక్కడ నుంచి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో వస్తుంది. సో గుడ్ థింగ్ ఏంటంటే 138 దగ్గర ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది. 151 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. లాస్ట్ 3 months లోనే ఇది 204 నుంచి 150 ఆల్మోస్ట్ 20% కరెక్ట్ అవటం చూసాం. సో ఇక్కడైతే హోల్డ్ అనే నా సజెషన్. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాలంటే 135 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టండి. ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే కనుక గ్యాప్ జోన్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 170 ఆ రేంజ్. సో అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్, రమేష్ బాబు గారు ఉన్నారు. రమేష్ బాబు గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి సార్. నమస్తే అండి. ఇప్పుడు కొన్ని షేర్స్ వస్తున్నాయండి, అవి చాలా కొంతమంది ఇన్స్టిట్యూషనల్ పర్సన్ మాత్రమే వాళ్ళు పర్చేజ్ చేయగలుగుతున్నారు. అది రీటైలర్స్ పర్చేజ్ చేయడానికి వీలు లేకుండా ఉన్నాయి. అది ఏదైనా ఇది సెబీ రికగ్నైజ్డ్ వీళ్ళు ఇన్స్టిట్యూషనల్స్ ఉంటే కనుక మేము డైరెక్ట్ గా వాళ్ళతో జాయిన్ అయ్యి పర్చేజ్ చేయడానికి వీలు ఉంటుంది. అది కాకుండా ఇంకోటి టీటీసీ ఇండియా నేను 195 లో కొన్నానండి. దాని స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవచ్చండి? మీరు అడిగిన క్వశ్చన్ ఐ కుడెంట్ క్యాచ్ అండి. సో మీరు ఏమంటారంటే ఇన్స్టిట్యూషన్స్ కొనగలుగుతున్నాయి, రీటైల్ కొనలేరు కొన్ని షేర్స్ అంటున్నారు. సో అవేంటంటే బేసికలీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ వచ్చినప్పుడు అవి ఉంటాయి. సో క్యూఐపి అంటారు, లేదంటే ఇన్స్టిట్యూషన్స్ కి వాళ్ళు ప్లేస్ చేస్తారు ఐపీఓ రాకముందు. డెఫినెట్లీ వాళ్ళకి అది ఛాన్స్ ఉంటుంది కొంటాకి. బట్ ఐ డోంట్ థింక్ దే విల్ సెల్ టు రీటైల్ అండి ఆ టైంలో. అండ్ మనకి ఐపీఓ వచ్చినప్పుడు ఇన్ కేస్ మీ క్వశ్చన్ కరెక్ట్ అవుతే ఐపీఓ వచ్చినప్పుడు డెఫినెట్ గా మనం అప్లై చేయాలి. అండ్ వచ్చింది అంటే వచ్చింది, లేదంటే లేదు. దట్స్ అవర్ లక్ అండ్ యునో సిస్టమ్ డ్రివెన్ కాబట్టి మనం ఏం చేయలేం. బట్ డెఫినెట్లీ లిస్టింగ్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్టాక్స్ 10, 20, 30, 40% పైన లిస్ట్ అవుతున్నాయి. అండ్ 6 months తర్వాత కొద్దిగా కరెక్షన్ కూడా గురవుతున్నాయి. సో వాచ్ లిస్ట్ లో పెట్టుకుని మంచి స్టాక్ అనుకుంటే కనుక ఈవెన్ లిస్టింగ్ టైంలో కొద్దిగా ఎక్కువలో ఉన్నా కూడా దెర్ ఇస్ నో హార్మ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ స్టాక్. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇన్స్టిట్యూషన్స్ కి ఏవైతే సెపరేట్ కోటా ఉంటుందో డెఫినెట్లీ రిటైల్ కి అయితే అది అలౌడ్ కాదు. అండ్ పిటిసి మీరు 190లో కొన్నా అన్నారండి. సో ఆల్మోస్ట్ మీరు టాప్ లో ఉన్నారు, 229 నుంచి కరెక్ట్ అవుతుంటే. అండ్ 156 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్న నేమ్ ఇది. సో
నేను అనుకుంటా 7th రోజు ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం లాస్ట్ మంత్, ఇన్ఫాక్ట్ ఈ మంత్ August 7th రోజు. సో నా ఉద్దేశంలో దట్స్ అ రిజల్ట్ డే అనుకుంటాను. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ లో 149 దగ్గర సపోర్ట్ పాయింట్ అయితే ఉంది. సో మీరు స్టాప్ లాస్ పెట్టాలంటే 149 కిందకి ఒక 2% అంటే 146 ఆ రేంజ్ లో మీరు స్టాప్ లాస్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. బట్ వీక్ స్టాక్ లో ఉన్నారు కాబట్టి డోంట్ వెయిట్ ఫర్ యువర్ ప్రైస్ అండి. 175 to 180 మధ్యలోనే మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. సార్ నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్ రాజేంద్ర గారికి కూడా నమస్తే సార్. సార్ నమస్తే సార్, నా దగ్గర ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 660 రూపాయలు ఉన్నాయి సార్. 1 year క్రితం కొన్నాను. దీని గురించి కొంచెం చెప్పండి సార్. సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉంది, నా టార్గెట్ ఎప్పటికి వస్తుందో కొంచెం చెప్పండి సార్. ఐ థింక్ ఈ స్టాక్ లోవర్ లాస్ ఫామ్ అవుతున్న నేమ్ అండి. సో 2024 లో 826 ఫామ్ అయిన స్టాక్ 2025 వచ్చేసరికి 483 వచ్చింది. దాని తర్వాత మళ్ళా ఐ థింక్ 2025 జూలైలో 640 దాకా హై వెళ్ళటం చూసాం మనం. సో మీరు ఆ ప్రైస్ లో మీరు స్ట్రక్ అయ్యారు. సో డెఫినెట్లీ వీక్ స్టాక్ లో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశంలో ఈ షుడెంట్ స్టే అండి. అండ్ దాని తర్వాత సెకండ్ లో 458 దగ్గర రావటం చూసాం. దట్ వాజ్ ఇన్ మార్చ్ 2026. సో ఎప్పుడైతే ఇలా లోవర్ లోస్ లోవర్ హైస్ ఫామ్ అవుతుంటో ఆ స్టాక్స్ లో ఉంటాం, ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. సో గుడ్ థింగ్ ఏంటంటే మీ స్టాక్ నియర్ టు ద డబల్ బాటమ్ వచ్చి మంచి సపోర్ట్ తీసుకుంది 480 జోన్ లో. అండ్ అక్కడి నుంచి 539 వెళ్ళటం చూసాం. నా ఉద్దేశంలో 598 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుందండి స్టాక్. సో ఇఫ్ యూఆర్ లక్కీ మీ ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది 640 ఏదైతే అన్నారో. అదర్వైజ్ నా ఉద్దేశంలో 590 600 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఒకవేళ 600 వచ్చింది అంటే కనుక మీరు పార్షియల్ లాసెస్ బుక్ చేయాలి మీ దగ్గర ఉన్న క్వాంటిటీలో. లేదు అంటే కనుక ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి, ఆర్ ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ అంటాం. ఒకవేళ ఈ స్టాక్ 600 క్రాస్ అయింది అంటే కనుక 576 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుని మేబీ యాజ్ ఏ పొజిషన్ ట్రేడ్ రన్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్. నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నాకు 2 స్టాక్స్ గురించి కొంచెం కావాలి అండి. ఒకటి క్యాప్స్టోన్ సర్వీసెస్, ఇంకోటి సెటిల్ మైండ్ ఫిన్టెక్. ఎంటర్ అవుదాం అనుకుంటున్నానండి ఇప్పుడే కొత్తగా. సో ఏ పాయింట్ దగ్గర ఎంటర్ అవ్వచ్చా లేకపోతే వేరే స్టాక్స్ చూసుకోవాలని సజెషన్ అవుతా. సెకండ్ స్టాక్ నేమ్ చెప్తారండి? సెటిల్ మైండ్ ఫిన్టెక్. కెన్ యూ స్పెల్ అండి? నేను ఐ నీడ్ టు TURTURTLE మైండ్ MIND ఫిన్టెక్. CUR అండి PUR? TUR అండి. ఓకే. టర్టిల్. యా, టర్టిల్ మింట్ అని వస్తుంది అదేనండి. దట్స్ 149 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. యా, ఒకవేళ అదే స్టాక్ అవుతే కనుక ఐ థింక్ చార్ట్ దీనిలో ఎక్కువ లేదండి, జస్ట్ 3 months ఓల్డ్ నేమ్ ఇది. సో దీన్ని వి కాంట్ ప్రెడిక్ట్, బట్ డెఫినెట్ గా 112 113 దగ్గరే ఒక మేజర్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ క్యాప్స్టన్స్ గురించి అడిగారు. నా ఉద్దేశంలో ఈ స్టాక్ ఇప్పుడైతే కొనే ప్రయత్నం చేయొద్దనే నా సజెషన్. ఎందుకంటే ఈ స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ 6 months లో 216 నుంచి ఆల్మోస్ట్ 600 రూపీస్ 3 times అవటం చూసాం. సో అలాంటప్పుడు దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ కన్సాలిడేషన్. సో 600 to 700 కూడా వెళ్ళొచ్చాము కానీ, బట్ డౌన్ సైడ్ కూడా ఐ థింక్ 350 400 కూడా చూపిస్తుంది. 200-day మూవింగ్ యావరేజ్ 345 అండ్ 514 అనేది 20-day మూవింగ్ యావరేజ్. ఒకవేళ దాని కింద ట్రేడ్ అయింది అంటే కనుక మేబీ ఇది 400 ఆ రేంజ్ కూడా వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుందండి. సో కేర్ఫుల్గా ఉండాల్సిన టైం డెఫినెట్లీ నో అనే నేను చెప్తాను ఇక్కడ. బట్ అగైన్ మీకు లాంగ్ టర్మ్ కోసం అయితే షుడ్ ట్రై టు అక్యుములేట్, ఎందుకంటే బాటమ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియదు కాబట్టి మన మైండ్ లో వి షుడ్ కీప్ 400 రూపీస్ వస్తుంది అని కూడా డెఫినెట్లీ అనుకుని, ఒకవేళ అది వచ్చినా కూడా మనకు ఓకే అయితే కనుక బిట్వీన్ 518 and 400 మధ్యలో లాంగ్ టర్మ్ కి క్యాప్స్టోన్ అక్యుములేట్ చేయొచ్చు. బట్ డెఫినెట్లీ షార్ట్ టర్మ్ కి అయితే బిగ్ నో. కొంచెం ఫ్లాట్ గా కనిపిస్తున్నా, ఐటీ మాత్రం కొద్దిగా మెరుగ్గా ఉంది. రాజేంద్ర గారు ఉన్నారు మనతో పాటు. సార్, ఇప్పుడు ఫార్మా స్టాక్స్ గత కొన్ని వారాలుగా ప్రతి డిప్ లో కొనుగోళ్లను చూస్తున్నటువంటి పరిస్థితి సార్. ప్రస్తుత ధరల వద్దనటువంటి ఏదైనా నిర్దిష్ట ఫార్మా స్టాక్ ను అక్యుములేషన్ కోసం పరిశీలించవచ్చా? ఏం చెప్తారు మీరు? యా, డెఫినెట్లీ అండి. మనం చూస్తే కనుక లాట్ ఆఫ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషలీ మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ ఫార్మా నేమ్స్, ఫ్రంట్ లైన్ కాకుండా అంటే సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి అవి కాకుండా ఐ థింక్ ఎక్కడైతే యాక్షన్ ఎక్కువ ఉందో ఆ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. సో వన్ థింగ్ ఏంటంటే దే ఆర్ నాట్ చీప్ అండ్ ప్రైస్ వైజ్ కూడా లాస్ట్ 3 to 4 months లో మీరు అన్నట్టు ఒక బిగ్ అప్మూవ్స్ అనేది రావటం చూస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దివీస్ లాంటి స్టాక్ మనం చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ 3 months బ్యాక్ ఇది 6,400 రూపీస్ ఉన్న స్టాక్. సో ఆల్మోస్ట్ 9,200 వరకు కూడా వెళ్ళటం చూసాం. సో ఎప్పుడైతే ఇలా 40% విత్ ఇన్ 3 months పెరుగుతుందో డెఫినెట్లీ దెర్ ఈస్ సమ్ బిగ్ న్యూస్ ఇన్సైడ్ అండి. సో ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 7071 ఎప్పుడైతే లాస్ట్ మంత్ రీచ్ అయిందో, ప్రాబ్లీ దాని టార్గెట్ అనేది 12,000 to 13,000 అనేది ఓపెన్ అప్ అయిపోయాయి లెవెల్స్ ఏవైతే ఉంటాయో.
సో ది బెస్ట్ 12,000 అయితే డెఫినెట్లీ ఉంటుందండి ప్రైస్ టార్గెట్ ఫర్ ద నెక్స్ట్ మేబీ 1 to 2 years లో. బట్ 9,100 నుంచి ఎంత కరెక్ట్ అవుతుంది ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. సో 6,500 to 9,000 మనం అనుకున్నా కూడా ఆల్మోస్ట్ 2,500 రూపీస్ పెరిగిన స్టాక్ ఇది. సో 30% రీట్రేస్మెంట్ అనుకున్నా కూడా ఒక 700 to 800 రూపీస్ కరెక్షన్ ఉంటుంది స్టాక్ లో. దట్ ఈస్ అరౌండ్ మేబీ 8,300 ఆ లెవెల్ వస్తే కనుక గుడ్ ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు లైఫ్ టైమ్ హై ఆర్ మేబీ ఆల్ టైమ్ హైస్ అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ని మనం చాలా స్ట్రాంగ్ నేమ్స్ అని అనుకుంటాం. అలాంటి స్టాక్స్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని మేబీ ఒకవేళ కొనాలన్నా కూడా ఇక్కడ స్మాల్ క్వాంటిటీస్ తీసుకోవాలి. బై ద టైమ్ ఇక్కడ నుంచి 30% కరెక్ట్ అయితే కనుక ప్రాబ్లీ వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ అని నా సజెషన్. సిమిలర్లీ శిల్పా మెడి కూడా అదే సిమిలర్లీ అదే ప్యాటర్న్ కనిపిస్తుందండి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఐ థింక్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 956 కూడా బ్రేక్ అయిపోయి 1060 దాకా వెళ్ళటం చూస్తున్నాం. సో ఈ స్టాక్ ని వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ అండి. సో ఐమ్ సారీ, శిల్పా మెడ్ 901 దగ్గర ఉంది. ఆల్ టైమ్ హై వాస్ 600 650 ఏదైతే ఉందో 3 months. బట్ ఈ స్టాక్ కూడా 4 to 5 months లోనే డబుల్ అవటం చూసాం. అందుకోసం దీన్ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకుని దీని ఎంట్రీ పాయింట్ అనేది 800 దగ్గర కనిపిస్తుంది 20-day మూవింగ్ యావరేజ్, అండ్ స్వింగ్ లో ఇస్ 753. సో ఈ రెండు స్టాక్ ని వాచ్ లో పెట్టుకుని వన్ షుడ్ ట్రై టు బై ఆన్ టిప్స్ అని నా సజెషన్. రైట్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి సార్. సూర్యతేజ గారు అడుగుతున్నారు, ఈ టెక్నోక్రాఫ్ట్ 2 years కోసం ఎట్లా ఉంటుంది, కొనుక్కోవచ్చా? టెక్నోక్రాఫ్ట్ స్టాక్ 362 దగ్గర కరెంట్లీ ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో ఐ థింక్ ఇది ఈ మంత్ లిస్ట్ అయింది ఆగస్ట్ లో. నా దగ్గర చార్ట్ అయితే ఎక్కువ లేదు డెఫినెట్ గా. సో నేనైతే చెప్పలేనండి. డెఫినెట్లీ ఐ నీడ్ అట్లీస్ట్ 6 months డేటా ఉంటేనే నేను చెప్పగలను. బట్ యాజ్ ఆఫ్ నౌ మేబీ ఆ 280 అనేది సపోర్ట్ పాయింట్ గా ఉంది. సో ఇఫ్ యూఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఐ థింక్ అప్ టు 300 యూ షుడ్ అక్యుములేట్. బట్ డెఫినెట్ గా నా ఉద్దేశంలో 280 కింద యూ షుడ్ బి వెరీ కాషియస్. రైట్, అదేవిధంగా బయోకాన్ అట్లాగే క్యాప్స్టోన్ ఇవి ఎట్లా ఉన్నాయి సార్, ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? క్యాప్స్టోన్ ఇప్పుడే వి ఆన్సర్డ్ అండి ఒక ఇన్వెస్టర్ కి, డెఫినెట్లీ నో. సో నా ఉద్దేశంలో స్టాక్ ఎప్పుడైతే 3 times అవుతుందో నా ఉద్దేశంలో దేర్ ఇస్ ఎ బిగ్ రిస్క్ ఆ స్టాక్ లో. సో డెఫినెట్లీ నో. బట్ ఇక్కడ నుంచి ఒక 10-20% కరెక్ట్ అవుతాయి కనుక ఇట్స్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 600 నుంచి 518 లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే కరెక్ట్ అవటం చూసాం. సో 400 points 30% రిట్రేస్ అన్న 120 points ఎట్లాగో పడాలి మినిమం. సో 480 నుంచి 400 మధ్యలోనే మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది క్యాప్స్టోన్. సో బయోకాన్ ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుందండి. సో నా ఉద్దేశంలో అక్యుములేషన్ జోన్ లో ఉన్న నేమ్ ఇది. సో 397 వరకు బయోకాన్ అక్యుములేట్ చేయొచ్చు. నా ఉద్దేశంలో ఈ స్టాక్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఐ థింక్ 2020 కోవిడ్ టైంలో రావటం చూసాం, విచ్ ఇస్ 487. సో 487 అయితే లెవెల్స్ బయోకాన్ కి ఉన్నాయని మనం డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. రైట్, కృష్ణారెడ్డి గారు ఉన్నారు సార్. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ ప్రజెంట్ రేట్ లో పీవీపీ వెంచర్స్, పేటిఎం ఈ రెండు తీసుకోవచ్చు సార్. పీవీపీ వెంచర్, ఇంకొకటి పేటిఎం. రైట్, పీవీపీ వచ్చేసి 65.1. యా ఐ థింక్ ఐ డోంట్ నో అండి స్టాక్ నేను చూస్తే కనుక చార్ట్ లో ఐ థింక్ 6th August రోజు 27 రూపీస్ ఉన్న స్టాక్, అండ్ కంటిన్యూస్లీ అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది. సో 30 రూపీస్ నుంచి 65 లాస్ట్ 20 sessions లోనే పెరగటం చేస్తున్నాం. సో ఇలాంటి స్టాక్ ని చేంజ్ చేయటం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. ఒకవేళ కొనాలన్నా కూడా ఒక కూలింగ్ పీరియడ్ అనేది ఇవ్వాలి ఈ స్టాక్ కి, లేదు అంటే కనుక బిగ్ రిస్క్ అవుతుంది స్టాక్. సో ఐ డోంట్ సజెస్ట్ పీవీపీ రేట్ లో కొనటం అనేది. ఒకవేళ 40s రేంజ్ వస్తే కనుక అక్కడ అటెంప్ట్ చేయొచ్చు, అది కూడా విత్ స్టాప్ లాస్ అంటే. అండ్ స్టాప్ లాస్ వుడ్ బి క్లోజ్ బిలో 33 అండి. సో అంతకుమించి ఐ డోంట్ రికమెండ్ యాజ్ ఏ డెఫినెట్లీ ఐ థింక్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఐ డోంట్ సజెస్ట్ ఇలాంటి స్టాక్. పేటిఎం వి ఆల్ నో అండి 1955 2021 లో ఆల్ టైమ్ హై వచ్చింది. సో అదైతే ఎవిడెంట్ ఉంది చార్ట్ లో 1680 కరెంట్ మార్కెట్ ప్రైస్. సో 300 రూపీస్ అప్ సైడ్ అయితే డెఫినెట్ గా కనిపిస్తుంది. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ వెరీ వెరీ హై బీటా అండ్ ఎఫ్ఎండోలో ఉన్న నేమ్ ఇది. సో ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అవుతాం మొదలెట్టిందంటే కనుక ఇది ఈజీగా 200 points కిందకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ స్టేజ్ లో మీరు కొంటే కనుక ప్రాబ్లీ 300 రూపీస్ అప్ సైడ్ డెఫినెట్లీ ఉంది, అండ్ 180-200 రూపీస్ డౌన్ సైడ్ కూడా ఉంది. సో రిస్క్ టు రివార్డ్ డెఫినెట్లీ ఈ స్టేజ్ లో కూడా ఫేవరబుల్ గా ఉంది కాబట్టి మీరు 50% ఇక్కడ కొనమని సజెస్ట్ చేస్తాను 1680 లో. అండ్ బై ద టైమ్ అది స్వింగ్ లో ఏదైతే ఉందో 1538 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ పేటిఎం లో. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు అట్లీస్ట్ 1 year టైం ఫ్రేమ్ ఉండాలి. రైట్ సార్, ప్రభా గారు ఉన్నారు. ప్రభా గారు నమస్కారం. నమస్తే సార్. సార్ నమస్తే సార్.
హలో, సిడిఎస్ఎల్ 1391 లో ఉన్నాయి సార్ నా దగ్గర. తర్వాత వేదాంత 280 లో ఉన్నాయి సార్. ఇది హోల్డ్ చేయమంటారా? షార్ట్ టర్మ్ ఎగ్జిట్ ప్రైస్ చెప్పండి. సిడిఎస్ఎల్ ఐ థింక్ లాంగ్ టర్మ్ కే దేర్ ఇస్ ఎ గుడ్ స్కోప్ అండి. 1989 ఏదైతే 2024 లో హై రావటం చూసాం, అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 100 రూపీస్ 500 రూపీస్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో షార్ట్ టర్మ్ అంటారా, ఇది ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుందండి యాజ్ ఆఫ్ నో. సో 1183 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది. అఫ్ కోర్స్ 1412 ఏదైతే ఉందో మల్టీ మంత్ హై ఆర్ లాస్ట్ మంత్ హై 1453 అనేది రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో 1200 నుంచి మేబీ 1480 ఏదైతే జనవరి హై ఉందో 2026 ఆ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్ సైడ్ 80 రూపీస్ స్కోప్ ఉందండి ఇక్కడ నుంచి కూడా పేటిఎం. ఇన్ఫాక్ట్ డౌన్ సైడే ఎక్కువ ఉంది ఇక్కడ నుంచి 1200 ఒకవేళ డౌన్ రేంజ్ మనం చూసుకుంటే కనుక. సో ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ కి కొని ఉంటే కనుక స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాను. క్లోజ్ బిలో 1330 స్టాప్ లాస్ మీకు. అండ్ 1480 నుంచి ఐ థింక్ 1520 మధ్యలో మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఈవెన్ వేదాంత కూడా ప్రాబ్లీ మనకు చూస్తే కనుక 287 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఆల్రెడీ 356 నుంచి కరెక్ట్ అవుతూ 249 దాకా రావటం చూసాం. ఒక డిమాండ్ జోన్ లో అయితే ఉందని చెప్పొచ్చు అండి స్టాక్. సో 287 అండ్ 253 అనేది డిమాండ్ జోన్. ఇక్కడ మీరు అక్యుములేషన్ కి యూజ్ చేయొచ్చు ఈ స్టాక్ ని. ఒకవేళ ఈ స్టాక్ ఐ థింక్ మల్టీ మంత్ హై దాటింది అంటే కనుక మేబీ 330 340 అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. రైట్ సార్, జయరామ్ గారు అడుగుతున్నారు సార్, ఇది నాసిల్ వచ్చేసి 178 లో ఉన్నదంట, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అని అడుగుతున్నారు. నాసిల్ 165 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది. అఫ్ కోర్స్ లాస్ట్ 4 to 5 months నుంచి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ అండ్ సైడ్ వేస్ లోకి వెళ్ళటం చూసాం. స్టాక్ ఆల్రెడీ 126 నుంచి 204 దాకా వెళ్ళి అగైన్ ఒక సైడ్ వేస్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో మీరు 179 180 అన్నారు, డెఫినెట్లీ ఆ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ నా సజెషన్ అయితే 150 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. ఎందుకంటే ఆ 150 జోన్ ఏదైతే డిమాండ్ జోన్ ఉందో ఒకవేళ అది బ్రీచ్ అయింది అంటే కనుక అగైన్ 125 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో రిస్క్ అయితే లేదండి. బట్ 150 కింద స్టాప్ లాస్ మీ ప్రైస్ వచ్చినప్పుడు ఆర్ మేబీ 204 అలా వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతాం. ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని నా ఉద్దేశం. రైట్ సార్, ఫైనల్ గా ఈ ఐటీ ఎట్లా ఉంది సార్? అంటే ప్రెసెంట్ అయితే 842 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మిగతావన్నీ కూడా కొంచెం ఫ్లాట్ గా కొద్దిగా మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ ఐటీ పొజిషన్ ఏంటి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ నో అండి. మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ అన్ని కూడా బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మనకు చూస్తే కనుక అది ఓన్లీ సెక్టర్ రొటేషన్ తోటి నిఫ్టీ మేనేజ్మెంట్ కోసమే పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న విప్రో ఏదో న్యూస్ రావటం చూసాం. సో ఐ థింక్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ఏఐ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో 1-2 days అఫేర్ ఉంటుంది అది. దాని తర్వాత అగైన్ మళ్ళీ కరెక్షన్ గురవుతున్నాయి. సో ఐటీలో మనకి కొనాలి అంటే కనుక ఇక్కడ నుంచి 15-20% పైన డిసైసివ్ గా బ్రేక్అవుట్ వచ్చి అక్కడ కంఫర్ట్ జోన్ వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు బై. అదర్వైజ్ ఐటీ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి నవ్ అండ్ దెన్. సో వన్ షుడ్ బి ట్రేడర్ ఇన్ ఐటీ నేమ్స్ అని నా ఉద్దేశం.